హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పుచ్చి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 12th వీక్ జరుగుతుంది. చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా జరుగుతుంది. నేను మార్నింగ్ పెట్టిన వీడియోలో చెప్పాను కదా, నిన్న కొన్ని అన్సీన్లో అండ్ నిన్న లైవ్లో కొన్ని విషయాలు జరిగాయి. చాలా అంటే చాలా ఫన్నీ అండ్ ఒకరి మనసులో భావాలు అండ్ తనూజ కళ్యాణ్ మనసులో ఏమనుకుంటున్నారు ఒకరి గురించి ఒకళ్ళు. ఈ గౌతమ్ బయట పెట్టారనమాట. గౌతమ్ వచ్చాడు కదా నిన్న గేమ్ ఆడడానికి గౌతమ్ వచ్చాడు కదా. గౌతమ్ తనూజని గుచ్చి అడిగి మరి తనూజ మనసులో మాటలు అండ్ కళ్యాణ్ మనసులో మాటలు బయట పెట్టించాడు. వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారో నిన్న క్లియర్ గా లైవ్ లో చూపించారు. ఇవాళ టెలికాస్ట్ అవుతుందేమో తెలియదు. ఎపిసోడ్ నిన్న నైటే టెలికాస్ట్ అయింది, బట్ అది చూపించలేదు. కానీ నిన్న లైవ్ లో స్పష్టంగా కళ్యాణ్ అండ్ తనుజ వాళ్ళ మనసులో మాటలు ఏంటో చెప్పేశారు. అవేంటో మీకు ఇవాళ చెప్తాను. ఇప్పుడు అవి చెప్పినాక నేను ఏది చెప్పినా చాలా జెన్యూన్గా చెప్తానండి. వారిద్దరి విషయంలో చాలా అంటే చాలా జెన్యూన్. నేను అందరి విషయంలో జెన్యూన్గా ఉంటాను, అందుకని నేను జెన్యూన్గా ఉన్న వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తాను. వాళ్ళిద్దరి విషయమే ఎందుకు చెప్తున్నా అంటే, నాకు వాళ్ళిద్దరంటే ఇంట్రెస్ట్ కాబట్టి, వాళ్ళిద్దరంటే ఇష్టం కాబట్టి. అందుకని వాళ్ళిద్దరి విషయం నేను అసలు టాస్క్ ఏం జరిగింది, టాస్క్ కాదు ఫన్నీ టాస్క్ గురించి మార్నింగ్ పెట్టిన వీడియోలో చెప్పాను కాబట్టి ఫన్నీ టాస్క్ గురించి మాత్రం చెప్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా అండ్ కళ్యాణ్ తనూజ ఫ్యాన్స్కి చాలా హ్యాపీనెస్ ఇచ్చేదిగా ఉంటుంది. లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా వినండి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తనూజ అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ చిన్న హార్ట్ సింబల్ అయినా కామెంట్ పెట్టండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కెప్టెన్సీ టాస్క్లో భాగంగా గౌతమ్ కృష్ణ వచ్చాడనమాట. గౌతమ్ కృష్ణ వచ్చినప్పుడు నేను టాస్క్ గురించి వాటి గురించి ఏం మాట్లాడిన ఈ వీడియోలో, ఎందుకంటే నిన్న ఫన్నీ టాస్క్ గురించి మాత్రమే మాట్లాడతాను. నిన్న గౌతమ్ కృష్ణ వచ్చినప్పుడు అందరు బాగా రిసీవ్ చేసుకుంటారు. కళ్యాణ్ అయితే చాలా గొప్పగా పొగుడతాడనమాట. నేను ఎవరికి బిగ్ బాస్ లో ఓట్ వేయను, బట్ మీకు వేస్తున్నాను ఓట్ అని చెప్తారు కళ్యాణ్ గురించి. అలానే తనుజ గురించి అండ్ సుమన్ శెట్టి గారి గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. బిగ్ బాస్ టీమ్ ఏమన్నా చెప్పి పంపిస్తుందా, లేకపోతే బయట వాళ్ళు నిజంగానే సుమన్ శెట్టి గారి గురించి అలా అనుకుంటున్నారా, లేకపోతే ఏంటో నాకు తెలీదు. ఒక పాయింట్లెస్ పాయింట్ పెడతారు, ఆ పాయింట్ దాని దగ్గర కొంచెం అరుస్తారు, కొంచెం ముద్దుగా మాట్లాడతారు. అంటే అంత కేరింగ్, అంత ప్యాంపరింగ్ అని అవసరమా అని అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. బట్ ఎవరి ఇష్టం వాళ్ళు కదా, మనకు తెలీదు. అంటే గేమ్స్ పర్లేదు బాగానే ఆడుతున్నాడు, కానీ ఎవరు వీళ్ళు తప్పు చేశారు వాళ్ళు తప్పు చేశారు అంటే ఆ తప్పును పక్కన నిలబడరు అనమాట. చాలా సేఫ్గా ఆడతారు అని అనిపిస్తుంది. ఎలాంటి బర్నీ గారు కూడా సేఫ్గా ఆడతారు అనిపిస్తుంది కదా, అలా అనమాట. ఈయన కూడా అలానే ఆడతారు, బట్ ఎందుకు అంత ప్యాంపర్ చేస్తున్నారు నాకు తెలియదు. సర్లేండి, వాళ్ళ విషయం మనకెందుకు. నువ్వు చెప్పాల్సింది చెప్పమ్మ తల్లి అంటారేమో. సర్వ చేస్తున్నాను ఆ వీడియోలకి. ఫన్నీ టాస్క్ వచ్చి ఏం పెడతాడంటే, గౌతమ్ లవ్ ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పి గేమ్ పెడతారు. దాంట్లో జెంటల్గా ఫస్ట్ తనుజాని కళ్యాణ్ని అనుకుంటారు, బట్ మళ్ళీ ఏమనుకుంటారో తెలియదు కానీ కళ్యాణ్ అండ్ రీతుకి పెడతారు. పవన్ అంటే తనుజ ఒప్పుకోదు, నాకు పవన్ అని అరుస్తుంది అనమాట. మరి అక్కడ మెల్ట్ అవుతుందో ఏంటో తర్వాత తెలియదు, కానీ మనకి తర్వాత కళ్యాణ్ రీతు అండ్ పవన్ తనుజ అండ్ ఇమ్ము దివ్య అండ్ బర్నీ గారు సుమర్ అండ్ సంజన గారు వీళ్ళకి ప్రపోజ్ చేయాలి. ఫస్ట్ వచ్చి సంజన గారికి బర్నీ గారు ప్రపోజ్ చేయాలన్నమాట. బర్నీ గారు అంటారు లోపల అనుకుంటూ వస్తారు, ఏంటంటే సంజు పాప నువ్వు ఓవర్ చేసి టాస్క్ ని చండాలం చేయకు అని చెప్పేసి అంటారనమాట. అలా అక్కడ సంజుతో కొంచెం అంటే ఫ్లర్టింగ్ చేసినట్టుగా కొంచెం మాట్లాడతారు. బట్ బర్నీ గారి గురించి తెలిసిందే కదా, అంత ఫ్లర్టింగ్ రాదు. తర్వాత సుమన్ గారు ఎంటర్ అవుతారు. ఈ మధ్యలో ఇమ్ము కొంచెం కామెడీ చేస్తాడనమాట. అక్కడ చాలా బాగా అనిపించింది. అక్కడ అయిపోతుంది. ఈ సమయంలో సుమన్ గారు ప్రపోజ్ చేస్తూ సంజనాకి హ్యాండ్ మీద కిస్ చేసేస్తారు. అందరూ ఆశ్చర్యపోతారు, వామ్మో ఈయనేంటి కిస్ చేశారని. ఈ రీతు కళ్యాణ్ వచ్చేసేటప్పటికి కళ్యాణ్కి నిజంగా ప్రపోజ్ చేయడం రాదా, లేకపోతే రీతుని చూస్తే ఆ ఫీలింగ్ తనకి రాలేదో ఏమో తెలియదు, కానీ ఒక నామినేషన్ ప్రక్రియ లాగా మనం ఇలా కొట్టుకున్నాం అందరూ అన్నారు, ఏమన్నా నామినేషన్ ప్రక్రియ చేస్తున్నారా, ఫ్లర్టింగ్ చేయరా, ప్రపోజ్ చేయరా అంటే ఏంటది అంటే, అది కళ్యాణ్ అలా మాట్లాడుతున్నప్పుడు తనుజ అలానే తనుజని చూస్తుంటాడు కళ్యాణ్. చాలా క్యూట్ ఉంటుంది అబ్బా, సన్నివేశం భలే ఉంటుంది. ఆ తర్వాత వచ్చి అది ఫ్లాప్ అయిపోయినట్టు అవుతుంది. నేను ఒప్పుకుంటున్నాను, మన ఇద్దరం ఎప్పటికి ఫ్రెండ్స్ గా ఉందాం అని చెప్పి తను వచ్చి రీతు అంటది అనమాట. ఆ ఫ్లర్టింగ్ కూడా అది ఫ్లర్టింగ్ గా అనిపించదు, ఏదో ఒక ఫ్రెండ్స్ ఇద్దరు అబ్బాయిలు కూర్చొని మాట్లాడుతున్నట్టే అనిపించింది నాకు రీతు కళ్యాణ్ మాట్లాడుతుంటే. తర్వాత వచ్చి దివ్య అండ్ ఇమ్ము ఇక తెలిసిందే కదా తన కామెడీ గురించి, అంతా కూరగాయలతో వాటితో పోల్చేసి నేరేడు పళ్ళతో అట్టు పోల్చి ఏదో ఫ్లర్టింగ్ చేశాడు అనిపించింది. దివ్య పెళ్లి చేసేసుకుందాం పదా అని అంటారు. చాలా ఫన్నీ ఉంటుంది అది కూడా. ఇక లాస్ట్ లో వచ్చి పవన్ చేయాలి. పవన్ వచ్చి కూర్చుంటాడు, కళ్యాణ్ అలానే చూస్తుంటాడు ఫ్లర్ట్ ఎలా చేస్తాడు ఏంటో అని. కానీ ట్రై చేస్తాడు, కానీ తనుజ అంతగా అనిపించదు, నాకైతే ఎక్కలేదనమాట.
ఎందుకంటే నేను వీళ్ళిద్దరిని చూస్తున్నా. తనుజ వైపు, తనుజ రీతు కళ్యాణ్ ప్రపోజ్ చేసుకున్నప్పుడు తనుజ కళ్యాణ్ వైపు అలా అని చూస్తుంటది. కళ్యాణ్ పవన్ తనుజ ప్రపోజ్ సీన్ వచ్చినప్పుడు కళ్యాణ్ అలా అని చూస్తుంటాడు. ఈ బిగ్ బాస్ టీమ్ కూడా తెలుసు అనమాట వీళ్ళిద్దరిది హైలైట్ చేయాలని. వాళ్ళ ప్రపోజ్ వచ్చినప్పుడు ఈయన మీద కెమెరా పెడతారు, ఈ వీళ్ళది వచ్చినప్పుడు తనుజ మీద కెమెరా పెడతాడు. సూపర్ ఉంటుంది, చాలా క్యూట్ ఉంటుంది. అది ఓకే, చాలా బాగుంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ టాస్క్లన్నీ అయిపోయినాక మళ్ళీ కూర్చోబెట్టి వీళ్ళు అడుగుతారనమాట, మా గురించి బయటకి ఎలా వెళ్తుంది, బయట ఎలా ఉంది, ఈ గేమ్ ఎలా ఉంది, ఇది అని అడిగితే అందరి గురించి మీ గురించి మీరు చెప్పండి, ఫస్ట్ మీలో మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి అంటే అందరి గురించి బర్నీ గారికి మీకు ఎవరంటే ఇష్టం అన్నప్పుడు నాకు ఇద్దరంటే ఇష్టమే, కూతుళ్ళు ఇద్దరంటే ఇష్టం, కానీ ఒకరు ఎక్స్ప్రెస్ చేస్తారు, కొందరు ఓవర్ కేరింగ్ చేస్తుంది దివ్య అంతేనా చెప్తాడు. తర్వాత కళ్యాణ్ దగ్గరికి వస్తాడు. ఈ హౌస్ లో నీకు ఫేవరెట్ ఎవరు అని అంటే కళ్యాణ్ తను ఒక్క నిమిషం ఆలోచించుకున్నా, ఈ హౌస్ లో నేను ఈ స్థాయిలో ఇక్కడ దాకా ఉన్నానంటే దానికి కారణం తనుజ. నాకు ఇప్పటికీ ఎప్పటికీ నా ఫేవరెట్ తనుజాని, నాకు ఇష్టమైన పర్సన్ ఇంట్లో తనుజ, తర్వాత ఇంకెవరైనా అని చెప్పేస్తాడు. తనుజకు వచ్చేసి చాలా క్వశ్చన్స్ చేస్తాడు తనుజకి మాత్రం గౌతమ్. ఆ తర్వాత లాస్ట్ నాకు నచ్చిన క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ట్రోఫీ గెలుస్తావు బయట, ఒకవేళ నువ్వు గెలవకపోతే అంటే ఈ హౌస్ లో ఎవరు ట్రోఫీ అంటే కప్ గెలవాలనుకుంటున్నారంటే ఈ హౌస్ లో తనుజ పుట్టస్వామి గెలవాలి అనుకుంటున్నానంటే తనుజ కాకుండా ఎవరు గెలవాలని నువ్వు అనుకుంటున్నావు, నీ మనసులో ఎవరు గెలవాలనుకున్నావు అంటే ఏంటి గౌతమ్ కావాలని నన్ను అంటే అప్పటికి చాలా క్వశ్చన్స్ చేసేస్తారనమాట బర్నీ గారి గురించి, ఇంకా దివ్య గురించి అన్ని. ఏంటి గౌతమ్ నా మీద ఏమన్నా కక్ష కట్టుకొని వచ్చావా, నన్నే అడుగుతున్నావు ఏంటి క్వశ్చన్ అంటే, కాదు నువ్వు జెన్యున్ గా చెప్తావు కదా, ఇప్పుడు చెప్పు, నీ తర్వాత ఇంట్లో కప్పు వీళ్ళకి రావాలి అనుకుంటే ఎవరికి వస్తుంది, ఎవరికి కావాలి అని అనుకుంటున్నావు అని అంటే ఆలోచించి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నాకే ఇచ్చుకుంటాను నేను, నా తర్వాత నేను కాలేదు అంటే కళ్యాణ్ పడాలకి రావాలనుకుంటాను. ఎందుకంటే తనంటే నాకు ఇష్టం, తన జెన్యునిటీ అంటే ఇష్టం. నా తర్వాత తనకి కప్పు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా, ఎందుకంటే తను ఉన్నత స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్తుంది. చూడండి ఆ జెన్యున్ కళ్ళల్లో కనిపిస్తుంది. కళ్యాణ్కి అయితే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. అందరూ వాళ్ళ నాన్న కానీ ఇమ్ము కానీ అందరు లాస్ట్ అన్నైపోయి కూర్చుంటారు. అంటే అంత జెన్యున్ గా చెప్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరికి తను ఫస్ట్ ఉన్నా తను సెకండ్ ఉన్నా తనకి తెలిసినా కూడా పోటీ అనుకోకుండా తన జెన్యున్ మనసులో బయట పెట్టింది చూడండి, చాలా అంటే చాలా. అంత మందిలో ఉన్న తనుజాని నాకు ఇష్టం అని కళ్యాణ్ పడాలా చెప్పారు చూడండి, వాళ్ళిద్దరిది నాకు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు తనుజాని నేను కాకపోతే కళ్యాణ్ పడాలా కప్పు విన్ అవ్వాలి అని అనుకుంటున్నారు. బయట మనం కొట్టుకోవడం అవసరమా చెప్పండి? అలాంటప్పుడు నేను రివ్యూస్ చేస్తే ఏంటి నష్టం? మార్నింగ్ వీడియో కూడా అదే పెట్టాను. ఇప్పుడు వీళ్ళిద్దరు తనుజకి కళ్యాణ్ నచ్చారంటే చూసే మనకెంత నచ్చాలి, వాళ్ళు ఇంకా చూసాను మనకెంత నచ్చాలి చెప్పండి. ఇది కళ్యాణ్ మీద తనుజాకున్న అభిప్రాయం. తనుజాకి కళ్యాణ్ అంటే చాలా 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 అభిమానం, చాలా ఇష్టం. తను ఉన్నత స్థితిలో హై పొజిషన్లో ఉండాలి అనుకునే మొదటి మనిషిలో తను ఉంటుంది. అది నిన్న క్లియర్గా లైవ్లో అందరి ముందు చెప్పింది. అలాగే కళ్యాణ్కి ఆ హౌస్లో మొత్తం మీద తనుజానే ఇష్టమని హౌస్లో అందరి ముందు వచ్చిన గెస్ట్ ముందు కూడా లైవ్లో చెప్పాడు. ఇంతకన్నా వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని, ఒక బాండింగ్ ఉందని, ఒక స్వచ్ఛమైన బాండింగ్ ఉందని అంతకన్నా ఎవరు చెప్తారండి? అందుకని నేను వాళ్ళిద్దరి మీద వీడియోస్ చేస్తాను, నాకు వాళ్ళిద్దరు ఇష్టం కాబట్టి. ఇప్పుడు తనుజ కళ్యాణ్ విన్ అవ్వాలని కోరుకోవటంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ తనుజ అంటే నాకు ఇష్టం అని అందరి ముందు చెప్పిన కళ్యాణ్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ వేరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.